కూడా చీపురులు తీసుకొని రాంబాబు ఇంటి వద్దకు వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. చాలా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా గుంటూరు నగరానికి సంబంధించిన మహిళలంతా కూడా చీపురులు తీసుకొని మరొకసారి అంబటి రాంబాబు ఇంటి వద్దకు వచ్చారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున మహిళలంతా కూడా చీపురులు తీసుకొని వచ్చి అంబటి రాంబాబు ఇంటి వద్ద అంబటి రాంబాబు బయటికి రావాలి, అంబటి రాంబాబు సీఎంకి క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఇంటి వద్ద నుంచి కదలమంటూ కూడా భీష్మించుకొని ఇక్కడే కూర్చునే ప్రయత్నం అయితే చేస్తున్నారు మహిళలంతా కూడా. మహిళలు ఇంటి వద్ద కూర్చునే ప్రయత్నం చేయగా పూర్తిగా పోలీసులు అయితే మాత్రం ఇక్కడ కూర్చోడానికి వద్దు, పరిస్థితి అదుపు తప్పింది కాబట్టి ఇక్కడ నుంచి మహిళలంతా వెళ్ళాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. డిఎస్పీతో పాటు అనేక మంది పోలీసులు ఇక్కడ ఉన్నారు. మహిళలు ఎవరూ కూడా ఇక్కడ చీపుర్లు పట్టుకొని వచ్చి రాంబాబు బయటికి రావాలి, రాంబాబు క్షమాపణ చెప్పాలి. చూడొచ్చు మనం మహిళలతో వచ్చిన మహిళలు, చీపుర్లతో వచ్చిన మహిళలు చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మహిళలందరినీ ఇక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పేసి పోలీసులు కోరుతున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది కాబట్టి మహిళలంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అడుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. చాలా పెద్ద ఎత్తున మనకి ఇక్కడ ఏదైతే అంబటి రాంబాబు కార్యాలయానికి సంబంధించిన గేటు ఉందో ఆ గేటు వద్ద ఈ మహిళలంతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అంబటి రాంబాబు ఈ కార్యాలయంలోనే ఉన్నారు. అంబటి రాంబాబు కార్యాలయంలో నుంచి బయటికి వచ్చి మాకు పూర్తిగా క్షమాపణ చెప్పేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు అంటూ కూడా మహిళా కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వచ్చి డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అంబటి రాంబాబు బయటికి రావాలి, సీఎం చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యం. అదే డిమాండ్తో ఇక్కడ ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. వచ్చిన కార్యకర్తలు ఇంకా ఇరువైపుల నుంచి కూడా కార్యకర్తలు, మహిళలు చాలా పెద్ద ఎత్తున అంబటి రాంబాబు కార్యాలయం ఇంటి వద్దకైతే చేరుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యకర్తలంతా కూడా ఇక్కడ వహరించి ఈ పోలీసులంతా కూడా కార్యకర్తలందరినీ కూడా బయటకు పంపించి ఇక్కడ క్లియర్ చేయించే పరిస్థితి చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది.